మొంతా తుఫాను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉందని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. ఇప్పటికే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్న ఆయన ప్రజలెవరూ భయపడాల్సిన పని లేదన్నారు. జలాశయాల దగ్గర పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు తెలిపారు. వీలైనంత వరకు ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అన్ని శాఖలను ఆదేశించినట్లు కలెక్టర్ హిమాంశు శుక్లా చెబుతున్నారు. తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాలో ఎలాంటి జాగ్రత్త చర్యలు చేపడుతున్నారని మనతో పాటు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఈ తుఫాను ఎదుర్కొనేదానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఈ రోజు రాత్రి 10 నుంచి రేపు మార్నింగ్ 10 వరకు ఎక్కువ వర్షం పడే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన 44 కోస్టల్ విలేజెస్లో 144 రిలీఫ్ సెంటర్స్ పెట్టడం జరిగింది. ఇవన్నీ అన్ని ఫామ్లో రెడీగానే ఉన్నాయి. ఒకవేళ ప్రాబ్లం వస్తే వాళ్ళని అక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు జిల్లాలో మనం హిస్టారికల్గా చూస్తే 135 లో లయింగ్ హ్యాబిటేషన్స్ ఉన్నాయి. అక్కడ వాటర్ ఎక్కువ వర్షం అయినప్పుడు వాటర్ అక్కడే ఉండిపోతుంది. సో మనం ఇప్పుడు ZP ఫండ్స్ నుంచి తర్వాత SDRF ఫండ్స్ నుంచి ఈ ఏరియాని ముందే క్లియర్ చేయడం జరిగింది. చిన్న డ్రైన్ నుంచి పెద్ద డ్రైన్కి వెళ్ళిన దారిలో కొంత ఎన్క్రోచ్మెంట్ ఉంటే అది కూడా తీయడం జరిగింది. దీనివల్ల చాలా వరకు వర్షం పడిన తర్వాత ఫాస్ట్గా నీళ్ళు కిందకి దిగిపోతుంది. సార్, అలాగే పెన్నా పరివాహక ప్రాంతాల దగ్గర పుర్లి కట్టలు చాలా చోట్ల కూడా దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఎలాంటి చర్యలు చేపట్టారు? ఎస్, సో అది కూడా మేము లాస్ట్ వీక్ డిప్రెషన్ వచ్చినప్పుడు ఒక స్టడీ చేసాము. స్టడీ చేసినప్పుడు 40 చోట ఈ కొంచెం ప్రాబ్లం ఉంది. ఈ 40 చోట 3.57 crores శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఆల్రెడీ ఈ రోజుకి 20 వర్క్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ 2 daysలో అది కూడా మిగతా 20 వర్క్స్ కూడా కంప్లీట్ చేసేస్తామండి. హై ప్రయారిటీలో ఆ వర్క్ జరుగుతున్నాయి. సార్, జలాశయాల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఒక పక్క సోమశిల పైతొట్టు ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తూ ఉంది, అదే కండలేరు కూడా వెళ్తూ ఉంది. జలాశయాల పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ఎలాంటి చర్యలు తీసుకున్నారు? సో మనం ఇన్ఫ్లోని అవుట్ఫ్లోని మేనేజ్ చేస్తూ వెళ్తున్నాము. ఇది గత 5 years డేటా చూసుకుని మనం ఇప్పుడు సోమశిలాని 74 నుంచి 69 TMCకి తీసుకుని రావడం జరిగింది. ప్రస్తుతం ఇన్ఫ్లో 60,000 ఉంది, దీనికి అవుట్ఫ్లో 60,000 మేనేజ్ చేస్తున్నాము. సో మనం ఒకవేళ 2 lakhs వరకు మనకి కింద ప్రాంతంలో కూడా ప్రాబ్లం ఉండదు. సో ఒకవేళ పైన పెరిగితే కూడా మన దగ్గర సఫిషియంట్ కుషన్ అవైలబుల్ ఉంది. సేమ్ లైన్స్లో కండలేరులో కూడా యాక్చువల్లీ కెపాసిటీ 68 వరకు ఉంది, కానీ మనం 58 దగ్గర ఉన్నాము. 60 వరకు అసలు ప్రాబ్లం లేదు. అక్కడ కూడా నా దగ్గర 2 TMC బఫర్ ఉంది. ప్రస్తుతానికి ఇప్పుడు సెల్ఫ్ క్యాచ్మెంట్ ఏరియాలో అరౌండ్ 4,000 to 5,000 క్యూసెక్స్ వస్తున్నాయి. మనం అవుట్ఫ్లో కూడా 5,000 క్యూసెక్స్ ఉంది. సో 58 TMCలో కండలేరుని మేనేజ్ చేస్తున్నాం. అలాగే ఈ తీరం దాటేటప్పుడు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి కాబట్టి అని వాతావరణ శాఖ చెప్తా ఉంది. దీంతో చెట్లు కూలిపోతాయి, అదే కరెంటు స్తంభాలు కొడతాయి, వాటి సమస్యలు ఎదురవుతాయి. అలాంటి ఎలాగా? సో ప్రజలకి ఒక సూచన అంటే ఇప్పుడు సైక్లోన్కి క్రాసింగ్ మోస్ట్లీ కృష్ణా జిల్లా నుంచి ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి మధ్య నుంచి ఉంటుంది. మనకి ఎక్కువ వర్షం పడే అవకాశం ఉంటుంది, కానీ అప్పుడు కూడా కేర్ఫుల్గా మనం ఉంటున్నాము. మనం యాజ్ ఎ సైక్లోన్ నెల్లూరుకి వస్తుంది, ఆ లైన్స్లో ప్రిపరేషన్ చేస్తున్నాము. కానీ ఎక్కువ విండ్ అనేది రాదు. బట్ ఎప్పుడు కూడా కొంచెం ఈ టైంలో రోడ్ మీద ప్రయాణం ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేయండి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా రివ్యూ చేసుకుని ఎక్స్ట్రా ట్రాన్స్ఫార్మర్స్ అండ్ కండక్టర్స్ కూడా పెట్టడం జరిగింది. అది కూడా డీసెంట్రలైజ్డ్ వేలో పెట్టడం జరిగింది. సో ఒకవేళ పవర్ డిస్ట్రప్షన్ ఉంటే కూడా 3 to 4 hours దీన్ని మనం రీస్టార్ట్ చేయగలుగుతాం. ఇప్పటి వరకు ఎంతమందిని పునరావాస కేంద్రం తరలించారు సార్? ఇప్పుడు 144 రిలీఫ్ సెంటర్స్ రెడీగానే ఉన్నాయి, కానీ ఎవరిని షిఫ్ట్ చేయడానికి ఇప్పుడు అవసరం రాలేదు. ఒకవేళ వస్తే నాకు తెలిసి ఈ వర్షంకి 10 to 15 రిలీఫ్ సెంటర్స్ ఓపెన్ చేయడానికి అవసరం వస్తుంది. మ్యాక్సిమం మహా అయితే 500 to 600 మెంబర్స్ షిఫ్ట్ చేయాల్సింది అవసరం వస్తుంది. అలాగే ఇది అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అని వాతావరణ శాఖ చెప్పింది. ఈ క్రమంలో ప్రజలు ప్యానిక్ కాకుండా మీరేం చెప్తారు? ప్యానిక్ అస్సలు అవ్వడానికి వీలు లేదండి. నెల్లూరుకి సైక్లోన్ రావడం లేదు, కానీ ఈ సైక్లోన్ వల్ల హెవీ రెయిన్ఫాల్ వస్తుంది. అది కూడా 2 days. దీంట్లో కూడా ఈ రోజు రాత్రి 10 నుంచి మార్నింగ్ 10 వరకు కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో మీ ఇంటిలో ఉండాలి. ఆల్రెడీ స్కూల్కి సెలవు ఇవ్వడం జరిగింది. కొంచెం ఈ నెక్స్ట్ 48 hours అలర్ట్గా ఉంటే సరిపోతుంది. ఇదే మొత్తానికి జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ప్రజలెవరూ కూడా భయపడద్దు, అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో దేవకుమార్, 10 TV, నెల్లూరు.